3:30 కాల సమయంలో వర్షం కురుతుందండి. వర్షం కురుతుంటే అందరం లోనే ఉన్నాము. నేను రాత్రి ఒక్కసారి అసలు కన్ను మూసి తెరిచేలాగా పెద్ద గాలి అండి, అసలు సుడిగాలి వచ్చినట్టు వచ్చేసిందండి, నల్లగా వచ్చేసి ఒక్కసారి కన్ను మూసి తెరిచేలాగా మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పైకి లేచుకొని అండి, రేకుల షెడ్లు, మనుషులందరూ దాంట్లోనే ఉన్నారండి. ఆ మనుషులు ఉండగానే ఆ రేకుల షెడ్ మనుషుల మీద పడిపోయిందండి. పాపం చాలా కొంచెం దెబ్బలు కూడా తగిలినాయండి. రాత్రి ఉంటాక నీళ్ళు లేదండి. అయితే కరెంటు కూడా మొత్తం స్తంభాలు కూడా పడిపోయినాయండి, కరెంట్ లేదు. అప్పుడు ఈ కుర్రోళ్ళందరూ వచ్చి ఆ కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి ఆ కరెంటు కొంచెం సేపు ఆఫ్ చేయమని చెప్పారండి. అప్పుడు వాళ్ళందరినీ అక్కడ కమిటీ హాల్లో పెట్టి మానవతా వాళ్ళు కొంచెం భోజనం వండి వాళ్ళకి రాత్రి పెట్టారండి. రాత్రి నుంచి అసలు ఎవరికి నిద్ర లేవు, మంచినీళ్ళు లేవు, అన్నం లేదండి. వాళ్ళు రాత్రి 12 గంటలకల్లా వండి వాళ్ళకి భోజనాలు పెట్టారండి. మరి ఈ విషయం మీద ప్రభుత్వం కొంచెం స్పందించాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే చాలా ఇళ్ళు అండి, ఒక 30 ఇళ్ళ వరకు కూడా అలాగైపోయింది.